అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సిటీలో జరిగిన పేలుడు సంఘటనలో మృతి చెందిన కుటుంబీకులను గాయపడిన బాధితులను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పరామర్శించి ధైర్యం చెప్పారు. నగరంలోని కేజీహెచ్ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి కలిసి ధైర్యంగా ఉండాలని, అంతా తాను చూసుకుంటానంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఫార్మా సిటీలో జరిగింది ఒక దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొంటూ తన మనసును తీవ్రంగా కలిచివేసిందన్నారు. 24% burns. 24%. First bed రెండో బెడ్ వచ్చి 50 చంద్రశేఖర్ గారు రెండో బెడ్ అదే చాలా వరకు ఇది పర్లేదు 24% కానీ ఏం కాదు, బాగానే ఉంది, రికవర్ అవుతాడు. కొద్దిగా బ్లాస్ట్లో వచ్చినటువంటి ఈ పెంకులు వస్తాయి కదా, అవి అక్కడక్కడ ఇది అయినాయి, దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. దురదృష్టం జరిగింది, జరగడానికి సంగతి జరిగింది, భవిష్యత్తులో అదే పడుతుంది. పిల్లలు ఏం చేస్తారు? 6th class 4th class ఏ ఊరు ఉంది? ధైర్యంగా తీసుకొచ్చి దురదృష్టం జరిగింది, ధైర్యంగా మీరు ఆత్మలో తీసుకుంటారు, లాక్కుని అంతా బాగా చూస్తున్నారు. ఇక్కడ బాగా చూస్తున్నారు, ఏ ప్రాబ్లమ్స్ ఎంత ఫీల్ అవుతున్నావు? ఏం కాదు, అన్నీ బాగా అవుతాయి, నార్మల్గా ఉంటావు. నేను డాక్టర్స్ అన్నీ చెప్పాను, అందరూ జాగ్రత్త చూసుకున్నారు, నిన్ను బాగానే చూసుకున్నారా? జరిగింది దురదృష్టంగా, ధైర్యంగా ఉంటుంది, ధైర్యం అవసరం. నేనే బాధ్యత. నేను వచ్చి 60 రోజులైంది. చేతగాని అసమర్థ వల్ల వ్యవస్థ కూలిపోయింది, జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు, ఏదో శవాల కాడ వయసు లేరుకునే రకం. ఏంటి మాట్లాడాలి? సంఘటన ఏంటి? ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది?